से हनुमान छुड़ावे, मन क्रम वचन ज्ञान जो लावे। सब पावे कोई अंत जीवन फल पावे, पारो युग पर अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे भय सब जग जान, युग सहस्र मुख माई। जय वीरांगी गय अचर जनाई, दुर्गम काज जगत के देते, सुगमानुग्रह तुम्हारे देते। राम दुआरे तुम रखवारे, बोधन आज्ञा दे तुम्हारी शरण। तुम रक्षण का कोई न जो महापते पावे, भूत पिशाच तपस्वी राजा, इनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई आवे, कोई अंत जीवन फल पावे। చిరంజీవిలో ఒకడు హనుమంతుడు. హనుమంతుడు లేకపోతే రామాయణం లేదు. రాముడు విజయం పొందాడు అంటే ఆంజనేయ స్వామి సహకారాలు. 100 యోజనాలు ఒక రాత్రిలో దాటి ఆ మన్నాడంతా చూసి సీతమ్మవారిని చూసి వెనక్కి వచ్చిన ఘనత ఆ హనుమంతుడికే ఉంది. వానరులందరూ కూడా వాళ్ళ సామర్థ్యాన్ని తెలుసుకోవడం కోసమని ఒకరు 10 యోజనాలు, 100 యోజనాలు, 90 యోజనాలు వెళ్తాను కానీ రాలేనని ఇలా చెప్పుకున్న సమయంలో అంగదుడు హనుమంతుని అడగడం, ఇలా అనుకున్న వెంటనే బయలుదేరి వెనక్కి వచ్చేంత శక్తి సామర్థ్య కదా హనుమంతుడు. సుందరకాండ అతి సుందరమైంది, అందుకే సుందరకాండ అయింది. ఆ ప్రతి ఘటం కూడా అందులో సుందరంగానే ఉంటుంది. అటువంటి సుందరకాండ అశోకానికి వెళ్ళిన మహాప్రభు ఆంజనేయ స్వామి తాలూకా జయంత్యుత్సవాన్ని ఈరోజు ఇక్కడ విశాఖపట్నం ఏంటి అంతా కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, విశాఖ జిల్లా ధర్మ ప్రచార పరిషత్తు, అలాగే శ్రీరామ సేవా సమితి సభ్యులు చాలామంది ఉదయం 28 మంది సుందరకాండ పారాయణ 6 ఆవృతాలు పారాయణ చేశారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామికి సైమల్టేనియస్గా పంచామృతాభిషేకం చేశారు. ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, పంచదార వీటన్నిటితోటి ఆ పంచామృతాలతో అత్యంత వైభవంగా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసి తర్వాత ఘటాభిషేకం చేశారు. ఈ అభిషేకానంతరం కూడా చేసిన అలంకారం చేసిన తర్వాత ఆంజనేయ స్వామిని చూస్తే నా భూతో నా భవిష్యత్తు. ఆంజనేయ స్వామి అనుగ్రహం అందరికీ సంపూర్ణంగా ఉండడానికి ఆయన అలంకారమే అంత అద్భుతంగా చేయించుకున్నాడు. ఆయన చేసేవాళ్ళు ఎలా చేసినా, ఇప్పుడు రాముడికి ఒక దండ వేస్తే చాలు, శివుడికి పుష్టి నీళ్లు పోస్తే చాలు, కానీ వెంకటేశ్వర స్వామికి ఎంత చేసినా అది ఇంతేనా అంటాడు. అలంకార ప్రియుడైన ఎంతైనా కావాలంటాడు. ఆంజనేయ స్వామికి అసలు ఏమీ అక్కర్లేదు, ఏం చేసినా ఆయన సంతోషిస్తాడు. అలాగే సంతోషించే సమయంలో అర్చక స్వాములు ఇవాళ అంబికాబాగు రామాలయంలో అత్యంత వైభవంగా స్వామివారిని అలంకరించి ఎంతో బాగా చేశారు. ఆలయ ఈవో గారు, డిప్యూటీ కమిషనర్ అయిన, అలాగే ఏఈఓ రాంబాబు వీరందరూ కూడా ఎంతో సహకరించి ఇంత బాగా జరుగుతున్న ఈ రామాలయం అటు భద్రాచలం, రెండు తెలుగు దేశాలు ఒకే రాష్ట్రంలో ఉన్న భద్రాచలం గొప్పదైతే ఇది అంబికాబాగు భద్రాలయం, ఆంధ్ర భద్రాలయం. ఇంత బాగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో తండాలుగా జనం రావడం, రాముని సేవించుకోవడం, ఆంజనేయ స్వామి పూజలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ఎన్నో చేసి రామనామాన్ని జపిస్తే చాలు అనేటట్టుగా అందరికీ తెలిసేటట్టుగా చెయ్యడమే ఈ తిరుమల దేవస్థానం కానీ, దేవాదాయ ధర్మాదాయం కానీ, శ్రీరామ సేవా సమితి వారి కానీ తాలూకా ముఖ్య ఉద్దేశం రామనామాన్ని ప్రచారం చేయడం, మన ధర్మాన్ని ప్రచారం చేయడం. అందరూ ధర్మాన్ని పాటించి ధర్మబద్ధంగా ఉంటే ధర్మో రక్షతి రక్షిత. మన ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. కాపాడాలి మన ధర్మాన్ని. ఆ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.